నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శాస్త్రోక్తంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం. సాగరమాల ప్రాజెక్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సుమారు 3,000 కోట్ల రూపాయల వ్యయంతో 125 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని వెల్లడి. నీవా నది వరద ముంపు బాధితులను పరామర్శించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి బాధితులకు బాసట. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ 2.0 ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం సందర్భంగా గురువారం కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన, నివేదన, సత్తుమొర నిర్వహించారు. తదుపరి కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచ్చలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయ అంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9:30 తర్వాత సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలిసి స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఆలయ సిబ్బంది, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో రాష్ట్రీయ సేవా సమితి పొదుపు సంఘాల కార్యాలయంలో ఆయుధ పూజ ఘనంగా జరిపారు. అలాగే సలహా కమిటీ లీడర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు అధ్యక్షతన లీడర్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యుల శ్రేయస్సే లక్ష్యంగా రాస్ పనిచేస్తుందని తెలిపారు. నేడు మహిళా పొదుపు సంఘాలు సమాజాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. లీడర్లు మంచి సేవా దృక్పథం, బాధ్యత, మంచి నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగి సమాజాభివృద్ధికి దోహదపడాలని తెలిపారు. రాస్ ద్వారా సభ్యులందరికీ ఉచిత నైపుణ్య శిక్షణ ద్వారా వారి కుటుంబాల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని క్లస్టర్ల లీడర్లు, జి వెంకటేశ్వర్, రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన కొత్త సినిమా కే ర్యాంప్ అక్టోబర్ 18న విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించానని, ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవడం సాంప్రదాయంగా తిరుమలకు వస్తున్నానని తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శనం చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎల్లుండి కే ర్యాంప్ సినిమా రిలీజ్ అవుతుంది. పండక్కి పోయిన దివాళీకి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు. ఈ దివాళీకి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కే ర్యాంప్తో. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ 15 నిమిషాల్లో అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం. చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న. 18th ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడండి దివాళీ పండుగ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా సార్ అవుతుందన్న? కే ర్యాంప్ అయిపోయింది. చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది. ఇంకో 3-4 ప్రాజెక్ట్స్ అవుతుంది. మా డైరెక్టర్ కే ర్యాంప్ డైరెక్టర్ నాని. లేదు సార్, శృతిలీల ఐలు అవి ఏం లేదు. వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది. చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసేసి పద్ధతిగా ఉంటుంది. ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి. మీకైనా చిన్న 1% నాకు చెప్పండి. చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఎల్లుండిన అక్టోబర్ 18th కే ర్యాంప్ రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిలిం. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం. థియేటర్స్లో గోల్ ఉంటుంది. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో ఆటోమొబైల్స్ కొనుగోళ్లలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాళహస్తిలో శరవణ ఆటోమొబైల్స్ లో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సు చేపట్టారు. ఈ అవగాహన సదస్సును శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. శ్రీకాళహస్తి వాణిజ్య పన్నుల శాఖ అధికారి చెన్నారెడ్డి విచ్చేసి జీఎస్టీ తగ్గింపు ఆటోమొబైల్స్ పై ఇతర వస్తువులపై ఎలా తగ్గిందో వివరిస్తూ జీఎస్టీకి ముందు వస్తువులకు కూడా ప్రస్తుతం విక్రయిస్తుంటే జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుందని అవగాహన కల్పించారు. ఆటోమొబైల్స్ పై గణనీయంగా జీఎస్టీ తగ్గిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని విక్రయాలు పెంచుకోవాలని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని శ్రీకాళహస్తి వాణిజ్య పన్నుల శాఖ అధికారి చెన్నారెడ్డి అన్నారు. వాహనాలు విక్రయించేటప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించాలని, హెల్మెట్ విక్రయించాలని, జీఎస్టీ ప్రయోజనం ప్రతి లబ్ధిదారుడికి అందాలని శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలన్న లక్ష్యంగా విస్తృత అవగాహన కల్పిస్తున్నారని, ఆటోమొబైల్స్ విక్రయాలకు జీఎస్టీ తగ్గింపు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అయితే వాహనాలు విక్రయం చేసేటప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్తో పాటు హెల్మెట్ అందించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్ డీలర్ ప్రసాద్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 16వ తారీఖున రవాణా మరియు లాజిస్టిక్స్ సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించమని మాకు ఆదేశాలు ఉన్నాయి. దానికోసమని ఈ 2 వీలర్స్ డీలర్సు, మన కాళహస్తిలో ఉన్న అందరు డీలర్స్కి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వాహనాలకు సంబంధించి జిఎస్టీ ఇంతకుముందు 28% ఉండేది. అవన్నీ కూడా 18% తగ్గించడం జరిగింది. దానివల్ల 10% జిఎస్టీ తక్కువ పడింది. ఇదంతా కూడా ప్రజలకు అందాలి. అంటే మనం ఎంత పర్సెంటేజ్ అయితే జిఎస్టీ గవర్నమెంట్ తగ్గించిందో ఇదంతా ప్రజలకు అందజేయాలి. కాబట్టి డీలర్లకు అందరికి కూడా దాని ఉద్దేశం, అలాగే పాత రేట్ ఎంత ఉంది, కొత్త రేట్ ఎంత ఉంది, దాంట్లో ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందుతారు అన్న విషయాలు కూడా డిస్ప్లే చేయమని చెప్పాం. వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల బోర్డ్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ తగ్గింపు వాహనాలకు సంబంధించి 28% నుంచి 18% వరకు వచ్చింది. ట్రాక్టర్ ట్రైలర్స్లో 12% నుంచి 5% తగ్గించడం జరిగింది, 7%కి వచ్చింది. అట్లాగే ఇన్సూరెన్స్లు, వెహికల్స్ సంబంధించిన ఇన్సూరెన్స్లు కూడా ఇంతకుముందు 12% ఉంటే అది 5% తగ్గించడం జరిగింది. కాబట్టి అన్ని విషయాల్లోనూ ప్రజలు 5% నుంచి 10% వరకు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలందరూ గమనించాలి.
మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు వెహికల్ కొనేటప్పుడు ఖచ్చితంగా జిఎస్టీ రేట్స్ చూసుకోండి, చాలా వరకు తగ్గాయి. కాబట్టి మీరందరూ ఈ లాభాన్ని పొందుతారని ఆశిస్తా ముగిస్తున్నారు. లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ నెలలో 22nd నుండి అంటే దేవీ నవరాత్రులు ఆరంభమైన మొదటి రోజు నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ రేట్స్ని మిటిగేట్ చేస్తూ డెసిషన్ తీసుకోవడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ అంటే 56th జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ప్రకారం నోటిఫికేషన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, నేను అంటే డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాళహస్తి, రిమైనింగ్ డీలర్స్, ఆటోమొబైల్స్కు సంబంధించినటువంటి డీలర్స్ ప్లస్ మేనేజర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అందులో అవగాహన కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే జిఎస్టీ రేట్స్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా మిటిగేట్ చేయడం జరిగింది, అంటే తగ్గించడం జరిగింది. అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక మేజర్ ఇండైరెక్ట్ టాక్సేషన్ రిఫార్మ్ ఇది. అంటే దీన్నే జిఎస్టీ 2.0 అని అంటారు. దీని ప్రకారం దాదాపు 2 లక్షల కోట్లు త్రూఅవుట్ ఇండియాలో ప్రజలకు బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 8,000 కోట్లు అంటే ప్రజలకు మేలు లబ్ధి చేకూరే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తోంది. కాబట్టి మొత్తం మీద అల్టిమేట్గా ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే బెనిఫిట్స్ ప్రజలకు అందాలని కోరుకునిందో మీడియా ద్వారా, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మేనేజర్స్ డీలర్స్ ద్వారా కూడా ఈ బెనిఫిట్ ప్రజల్లోకి పాస్ ఆన్ కావాలి. అంటే అల్టిమేట్గా కన్సూమర్స్ లబ్ధి పొందడం కోసమే గవర్నమెంట్ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. రైతులకు యూరియా కార్డులను శ్రీకాళహస్తి వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి పంపిణీ చేశారు. రైతులకు యూరియా పంపిణీకి నూతనంగా వ్యవసాయ శాఖ యూరియా కార్డులు సిస్టమ్ని తీసుకువచ్చింది. రైతులు యూరియా కోసం అవస్థలు పడకుండా ప్రతి రైతుకు పొలానికి సంబంధించిన వివరాలతో ఎన్ని బస్తాలు యూరియా పొందాలో వివరాలు తెలుపుతూ యూరియా కార్డును అందజేస్తున్నారు. శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు యూరియా కార్డులను వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులకు యూరియా కొరత లేదని తెలిపారు. రైతులు యూరియా పొందడానికి కార్డులు అందజేస్తున్నామని, ప్రతి రైతు కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా యూరియా కార్డు ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల అవసరానికి మించి యూరియాను వినియోగించవద్దని, భూసారాన్ని దృష్టిలో ఉంచుకొని పంట దిగుబడి దెబ్బతినకుండా ఎకరాకు 3 బస్తాల యూరియా మాత్రమే వినియోగించాలని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం యూరియా కొరత లేదని, రాబో రబీ సీజన్ కోసం ఇప్పటికే 700 టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు తెలిపారు. జనవరి వరకు యూరియాను సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. రైతులు తమకు కావాల్సిన యూరియాని రైతు భరోసా కేంద్రాలలో, సింగిల్ విండోల వద్ద, ఇతర షాపుల వద్ద విరివిగా పొందవచ్చునని తెలిపారు. యూరియా కొరత లేదని, రైతులు ఎకరాకు 3 బస్తాలు మాత్రమే వినియోగించుకోవాలని, అధిక వినియోగంతో భూసారం దెబ్బతిని పంటల దిగుబడి పడిపోతుందని గుర్తుంచుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీకాళహస్తి డివిజన్ ఏడీఏ మాట్లాడుతున్నాను. నా పేరు రమేష్ రెడ్డి. శ్రీకాళహస్తి డివిజన్లో శ్రీకాళహస్తి, ఏపేడు, తొట్టంబేడు, బిఎన్ గండిగా, కేవీపురం 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో ప్రస్తుతము గవర్నమెంట్ వారు చెప్పింది ఏమంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వం వారు యూరియా పంపిణీని ఈ సీజన్లో మంచి పద్ధతిలో రైతాంగానికి అందుబాటులో సక్రమంగా ఇవ్వాలి, ప్రతి రైతుకి ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని ఏర్పాటు చేయడం అయింది. దీంట్లో ఏమంటే కార్డు సిస్టమ్ అనేది పెట్టారు. ఈ కార్డుని ప్రతి రైతుకి, పొలం ఉన్న రైతుకి అందరికీ ఇస్తాము. వాళ్ళకే కాదు, కౌలు రైతు చేసుకునే వాళ్ళకు కూడా ఇస్తాము. అలాగే యూకలిప్టస్ అయినా, వరి పంటకైనా, వేరుశెనగకైనా, ఏ పంటకైనా ఈ కార్డులో రాస్తారు. పంటని బట్టి ఏ ఎరువు ఎంత వాడాలి, అదే వరి పంటకైతే ఎకరాకి 3 బస్తాల లెక్కన రాస్తారు. ఆ రైతుకి 10 ఎకరాలు ఉంటే 30 బస్తాలు రాస్తారు. కానీ 30 బస్తాలు ఒక్కసారిగా తీసుకోకూడదు, 3 విడతలుగా తీసుకోవాలి. అంటే 10,000, 10,000, 10,000 కార్డులో కూడా వెనకాల రాశారు. మొదట విడత, రెండో విడత, మూడో విడత అనేసి. ఈ కార్డు తీసుకుని ఏ షాప్కైనా పోయి తీసుకోవచ్చు, పౌరమండల షాప్లో అయినా తీసుకోవచ్చు, సొసైటీలో తీసుకోవచ్చు, లేకపోతే మన రైతు భరోసా కేంద్రాల్లో, రైతు సేవా కేంద్రాల్లో కూడా మనకు యూరియా వస్తుంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. కౌలు రైతు అయితే ఆ కౌలు రైతుకి సంబంధించిన ఫోన్ నెంబర్ చెప్తే, ఓటీపీ చెప్తే వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన పర్లేదు. ఎందుకంటే ఈ కార్డు ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి రైతుకి సక్రమంగా చివరి రైతుకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో యూరియా కొరత ఎక్కడా లేదు, పుష్కలంగా ఉంది. మన డీలర్లో కూడా కాళహస్తిలో ఇప్పుడు ప్రస్తుతం 700 టన్నులు నిల్వ ఉంది. డిస్టిక్లో కూడా ఉంది, మార్కెట్లో కూడా ఏ టైంకి పంపిస్తూ ఉన్నారు. ఈ నెల 25వ తేదీ పైన కూడా కార్డులు ఇస్తాము. ఆ లోపల ఎవరికైనా ఎల్డిపైలు వేసుకున్న వాళ్ళకైతే అర్జెంట్ అయితే వాళ్ళకు కూడా ఇస్తాము.
ఏం ఇబ్బంది లేదు. ఇంకా మనకు నవంబరు డిసెంబర్లో టైం ఉంది. అందరు రైతులకు ఇస్తాము. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. మనకు జనవరి దాకా యూరియా వేసే విధానం ఉంది కాబట్టి రైతులకి అప్పుడు దాకా ఇస్తాము. కాబట్టి అందరూ రైతులు సహకరించండి. మీకు కార్డులు ఇస్తాము, ప్రతి రైతుకి ఇస్తాము. ఇవ్వని రైతు అంటూ ఉండవు. ఈవెన్ ఎక్కడైనా చెరువు పొలంబోకుల్లో కూడా వేసుకుంటా ఉన్నా కూడా అది నిజము అనేసి ఆ గ్రామ రైతులు కానీ తీర్మానం చేసి ఈ 10 మంది రైతులు చెరువు పొలంబోకుల్లో కూడా 10 ఎకరాలు వేస్తుంటే వాళ్ళకు కూడా యూరియా ఇస్తాం. ఆ బేస్ చేసుకుని ఆదాయం పెట్టుకుని ఇస్తాం. కాబట్టి వేసిన పంటకి యూరియా చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే యూరియా వాడకాన్ని రైతులు విపరీతంగా వాడుతున్నారు. ఒక 7 బస్తాలు 8 బస్తాలు, కొందరైతే 3 బస్తాలే వాడుతున్నారు, 6 బస్తాలు వాడుతున్నారు. కాబట్టి ఆ యూరియా వాడకాన్ని ఏదో విధంగా తగ్గించకపోతే రాబోయే భవిష్యత్తులో నేల పాడైపోతుంది, నేల కాలుష్యం అయిపోతుంది, చీడపీడల బాధ ఎక్కువ అవుతుంది, మనకు మనుషులు కూడా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలని శాస్త్రవేత్తలు చెప్పిన పద్ధతి ప్రకారమే మనం యూరియా ఇస్తాం. కాబట్టి ఇదంతా ఈ ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి మీకు కావాల్సిన కార్డులు మీ రైతు సేవా కేంద్రంలో దగ్గర ఉన్న వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదిస్తే వాళ్ళు ఇస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి వారి ఉన్నతికి యువతరంగ్ 2025 ఎంతగానో దోహదపడుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఎస్వీయు యూత్ ఫెస్టివల్ 2025 యువతరంగ్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ఆచార్య నరసింగారావు, సినీ నటుడు కిరణ్ అబ్బవరం, శాప్ చైర్మన్ రవినాయుడు హాజరయ్యారు. ఇంటర్ కొలిజియేట్ 25 కి 29 విభాగాలకు సంబంధించిన 39 కళాశాలల నుంచి మొత్తం 700 మంది విద్యార్థులు యువతరంగ్ కు విచ్చేశారు. విద్యతో పాటు విద్యార్థులకు నచ్చిన రంగాలలో అవకాశం కల్పిస్తూ వారు చక్కగా రాణించేలా ఓ వేదికను ఏర్పాటు చేశారు. వోకల్, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్స్, క్విజ్, మిమిక్రీ, మ్యాజిక్, స్పెషల్ పర్ఫార్మెన్స్ లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నారు. మీరందరూ ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా ఒకసారి కలిసేసి వెళ్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చిన డోర్లో నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చినంత వరకు మీరు ఇచ్చిన ఎనర్జీ, పాజిటివిటీ అసలు ఎల్లుండి సినిమా అనే టెన్షన్ పోయింది. థ్యాంక్ యూ అమ్మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున. అమ్మ థ్యాంక్ యూ అమ్మా అందరికీ. మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను, అంత ఆనందంగా ఉంది. మీరు ఇంత లవ్ చూపిస్తుంటే థ్యాంక్ యూ అమ్మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను, ఇదిగో ఇక్కడే అక్కడెక్కడో సెంటర్లో కూర్చొని నేను 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడానికి నాకు ఏమైనా అవకాశం వస్తుందని చాలా ప్రయత్నించా. నాకన్నా బాగా డ్యాన్స్ చేసే వాళ్ళు ఉండాలి, నాకు అవకాశం వచ్చేది కాదు. అప్పుడు అక్కడే నాకు తెలిసి ఆ సెంటర్లో కూర్చొని మా క్లాస్ వాళ్ళందరూ పర్ఫామ్ చేస్తామంటే అప్ప నాకు రాలేదంటే అవకాశం అని చెప్పి బాధపడేవాడిని. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడే దీంట్లో కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్సిటీ వాళ్ళందరికీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మాటలు ఇన్స్పైర్ అయ్యేదానికన్నా మీలో నుంచి మీరు ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి. లైఫ్ లాంగ్ ఉంటుంది. మీ అద్దంలో మొహం చూసుకొని నువ్వేమవగలరా, నేను లైఫ్లో నేను ఏం సాధించాలి, ఏ పొజిషన్లో ఉండాలి, మా అమ్మ నాన్న నేను ఎలా చూసుకోవాలి, రేపటి నాడు నేననేవాడిని ఎలా ఉండాలనేది మీ అద్దంలో మీరు చూసుకొని మీరు మాట్లాడుకోండి. ఖచ్చితంగా మీరు అవ్వగలరు. ట్రస్ట్ మీ. 5 సంవత్సరాల 10 సంవత్సరాల సంవత్సరమా 6 నెలల 2 నెలల అనేది మ్యాటరే కాదు. ఖచ్చితంగా మీరు అవుతారు. ఓకే, ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కదా నాకు తెలియదు ఇలా, బట్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ ఈరోజు ఇక్కడికి రావడం. ఇంత ఎనర్జీని మీరు ఇచ్చిన ఎనర్జీ జెన్యున్గా చెప్తున్నా. అసలు ఎల్లుండి ఇంకా నాకు వేరే హైలో ఉంటుంది. ఇంకా ఏ మాట కామాట తిరుపతి మజాక. సినిమా ప్రమోషన్ ఎక్కడికి వెళ్ళినా అంతా చేసినా లాస్ట్ టచ్ మాత్రం తిరుపతి పెట్టుకుంటా. ఇది నుంచి చిన్న ఒక పాజిటివిటీ వస్తుందని. సరే కాసేపు నా సినిమా కూడా వదిలేస్తాను తమ్ముడు. కాసేపు ఈరోజు ఈవెంట్ మంచి విషయం. అంటే లైఫ్లో ఏం చేయాలి, ఎలా చేయాలని ఒక మంచి విషయం. ఒక బాగా చిన్నప్పటి నుంచి బాగా చదువుకోని ఒక బుద్ధిమంతిగా ఉన్న స్టూడెంట్ కన్నా నాలో ఒక ఏదో చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. లైఫ్లో ఏం తెలిసేది కాదు, గోల అల్లరి. మొత్తం 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇదిగో ఎక్కడో ఊర్లో తెలుగు మీడియం చదివేసి బైరాపేటలో దిగి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఫస్ట్ టైం ఆర్ఆర్ హై స్కూల్లో జాయిన్ అయ్యి మొత్తం నాకు లైఫ్ అంటే ఏంటి తిరుపతిలోనే నేర్చుకున్నా. సినిమా అంటే ఏంటి అన్నది తిరుపతిలోనే తెలిసింది. వెళ్ళే ప్రాసెస్లో ఏం తెలిసేది కాదు. గోల్ అంటే ఎప్పుడు గోల పెట్టామని అల్లరి చేసామని కాలేజ్ అయిపోయింది.
తర్వాత లైఫ్లో ఏం చేద్దాంరా అని తెలిసేసరికి ఇదిగో 25 ఏళ్ళు వచ్చేసిన వయసు అప్పుడు అప్పటికి తెలిసింది మన గోల్ ఏంటి అని. 25 ఏళ్ళ వరకు నా గోల్ ఏంటి అన్నది నాకు తెలియలా. పరిగెడుతూనే ఉన్నా, అల్లరి చేస్తూనే ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నా. అవి కూడా అయిపోయాయి. ఇంకెవరు 25 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు. ఏం చేద్దామని లైఫ్లో అప్పుడు అర్థమైంది, ఓకే మనకు సినిమా అంటే ఇష్టం కదా, సినిమాలో పనికొస్తామేమో, పరిగెడదామని చెప్పి వెళ్ళాను. దేవుడుకున్నానా, ఇదిగో మీరందరూ అభిమానించడం వల్ల సినిమాలు రాస్తున్నాను. వెరీ హ్యాపీ. మై హంబుల్ రిక్వెస్ట్, మీ అందరికీ తమ్ముళ్ళు అనాలో లేకపోతే ఫ్రెండ్స్ అనాలో అందరికీ, మీ అందరికీ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మీరందరూ మీ ఎల్డర్ బ్రదర్ అనుకోండి. మీకు ఏం కావాలో లైఫ్లో ఇప్పుడే డిసైడ్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడే ఈ మినిట్ మీకు ఒకటి ఉంటుంది కదా, ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఏమవుదాం అనుకుంటున్నారా అంటే కొన్ని బయటికి చెప్పలేము, మనం చెప్తే ఏమన్నా అనుకుంటారేమని. బయటికి చెప్పలేకన్నా మీ లోపల ఏదైతే మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అదే అవ్వండి. మీరు అవుతారు, నన్ను నమ్మండి, మీరు ఖచ్చితంగా అవుతారు. ఎవరు చెప్పినా వినొద్దు. మీ బంధువులు ఇలా చెప్తే అస్సలే వినొద్దు. మీకు ఏం కావాలో మీరు చూస్ చేసుకోండి అమ్మా. రైట్ నో అన్ని ప్లాట్ఫామ్స్లో నాకు తెలిసి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా మీరు లైఫ్లో ఏం కావాలని అవ్వగలరు. దానికి కావాల్సింది ఒక్కటే ఏంటి చెప్పండి? దానికి కావాల్సింది ఒక్కటే, మీ మీద మీకు నమ్మకం, అంతే. యూనివర్సిటీ వేదికగా యువతరంగ్ 2025 కార్యక్రమాన్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. దాదాపు 35 కళాశాలల నుంచి విద్యార్థులు వివిధ రూపాల్లో వాళ్ళ టాలెంట్ను చూపించుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం. యూనివర్సిటీ లెవెల్లో ఎవరైతే గెలుపొందుతారో తర్వాత జోనల్ లెవెల్, ఏదైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించి సౌత్ ఇండియా సంబంధించి ఆ జోన్ లెవెల్లో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ గెలుపొందిన వాళ్ళు ఢిల్లీలో ఏదైతే అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఎవరైతే పర్ఫార్మెన్స్ ఇస్తారో అక్కడ యూత్ డే నాటు వాళ్ళ యొక్క ఆ రోజు మనీ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఈరోజు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. గతంలో ఈరోజు చదువుతో పాటు వాళ్ళు ఎంచుకున్న ఏ రంగంలో అయినా రాణించగలగాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి యూత్ అఫైర్స్ సంబంధించి డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహాయ సహకారం వాళ్ళకు అందించడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఆర్ట్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, అదేవిధంగా డ్యాన్స్ కావచ్చు, ఫోక్ డ్యాన్స్ కావచ్చు, మన ప్రాంతం యొక్క వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలకు సంబంధించి ప్రతిబింబించేలాగా వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో ఆ ఆర్ట్కు సంబంధించిన విషయాలు కావచ్చు. ఈరోజు మైమ్ బ్రహ్మాండంగా మనం పద్మావతి డిగ్రీ కళాశాలకు సంబంధించి విద్యార్థులు మీరు చూస్తుంటే మైమ్ ఈరోజు అనేక రూపాల్లో వెంకటేశ్వర స్వామి యొక్క వేషధారంతో కూడా ఈరోజు కూచిపూటి, భరతనాట్యం ఈ కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ను మళ్ళీ మనం గుర్తించడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా ది బెస్ట్ ఆర్టిస్ట్గా, ది బెస్ట్ డ్యాన్సర్గా, ది బెస్ట్ యాక్టర్గా, ది బెస్ట్ మ్యూజిషియన్గా మారే పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తే చదువు ఒకటే కాదు, ఇతర దేశాల్లో మనం చూస్తే అన్ని విభాగాలను ప్రోత్సహిస్తారు. ఆ మూమెంట్ని ఇక్కడ క్రియేట్ చేయడం. ఈరోజు దీనికి సంబంధించి మురళీధర్ గారు, పత్తిపాటి వివేక్ గారు కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా దీన్ని నిర్వహించాలన్న ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు బ్రహ్మాండంగా దాదాపు 3000 మంది విద్యార్థులు కూడా దీంట్లో ఏదైతే ఈ ప్రారంభోత్సవంలో భాగస్వాములు కావడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి స్థాయిలో యంగ్ టాలెంట్ను ప్రోత్సహించాలని ఒక పక్క స్పోర్ట్స్, ఒక పక్క కల్చర్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నా. దాని అనుగుణంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ. అయినటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం యువతరంగ్ ఇంటర్ కాలేజియేట్ యూత్ ఫెస్టివల్ 2025 ప్రారంభమైంది. దాదాపు 37 కాలేజ్ నుంచి 700 మంది విద్యార్థులు 29 ఈవెంట్స్లో పోటీ పడుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాఫ్ చైర్మన్ రవినాయుడు గారు, అదేవిధంగా ప్రముఖ రాయలసీమ హీరో అబ్బవరం కిరణ్ గారు, అదేవిధంగా రీసెంట్గా అపాయింట్ అయినటువంటి ఆచార్య తాతా నరసింగారావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కళాశాల విద్యార్థులకి, అదేవిధంగా సహకరించిన కాలేజీ యాజమాన్యానికి, అదేవిధంగా
ఉపాధ్యాయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏయు ఇంటర్ కాలేజ్ యూత్ ఫెస్టివల్ అనేది ఏయు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించేది. ఈ పోటీలు జాతీయ స్థాయికి తీసుకెళ్లేదానికి గ్రామీణ విద్యార్థులకి ముఖ్య ఉద్దేశం గ్రామీణ విద్యార్థుల్ని తీసుకెళ్లేదానికి మేము ప్రైమరీగా ఫోకస్ పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 205 జాతీయ రహదారులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారులకు పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై తిరుపతి చెన్నై నేషనల్ హైవే పీడీలు, తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, సంబంధిత మండలాల తహసీల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ 205 జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న మల్లవరం, పుత్తూరు, తిరుచానూరు, తూకివాకం, గాజులమండ్యం, వడమాలపేట మండలాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ రహదారులు, పీడీలు, రెవెన్యూ అధికారులతో కలిసి జాతీయ రహదారుల పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నేషనల్ హైవేస్ పీడీ చెన్నై రవీంద్రరావు, జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్, తహసీల్దార్లు, విఆర్ఓలు, జాతీయ రహదారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో నీటి వరద ప్రవాహానికి గురైన నేవా నది ముంపు బాధిత కుటుంబాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పరామర్శించి వారికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా చిత్తూరు సంతపేట లిల్లీ బ్రిడ్జి, వీరభద్ర కాలనీలో నేవా నదిపై కల్వర్టును పరిశీలించి నేవా నది ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు అధికంగా కురిసిందని తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరులో కూడా నేవా నది పరివాహక ప్రాంతంలో నీటి వర్గం ఎక్కువగా రావడంతో అనేక కుటుంబాలు ముంపుకు గురైందన్నారు. వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు. అలాగే లిల్లీ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగిందని, అలాగే చిత్తూరులోని గాంధీ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగరాభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. చిత్తూరు అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ నేవా నది పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందర పంపించారు అన్నీ షిఫ్ట్ అయిపోయిందనా. అందరికీ నమస్కారం. గడిచిన వారంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షం కురిసి ఒక చిత్తూరు పట్టణమే కాదు చిత్తూరు డిస్టిక్ అంతా భారీ వర్షాలతో పై ఉన్న నియోజకవర్గాల్లో చెరువులన్నీ కట్టలు తెగి నీవా నది పొంగి పొరలి ఎప్పుడూ లేని విధంగా వర్షాభావంతో ఈ నీవా నది చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమీడియట్గా మేము ఎక్కడికక్కడ ఇటాచి జేసీబీలతో
ముందుగానే పసిగట్టి మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మా కలెక్టర్ గారు ఆదేశాలతో కావచ్చు, మా నాయకులందరూ సరైన సమయంలో స్పందించడం వల్ల ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు. ముందు ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా నివారించే క్రమంలో మా అధికారులందరూ చక్కగా పనిచేసి ఒక 2-3 గంటల్లోనే నీటి నిల్వ లేకుండా నీటిని మొత్తం కూడా మళ్ళీ తిరిగి కాలువలో పోయే విధంగా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి అద్భుతంగా పనిచేశారు. వారికి అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నేను, కలెక్టర్ గారు, మా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడైతే ఫ్లడ్ అయింది ఏరియాల్లో, ఆ సమయంలో నేను ఇక్కడ లోకల్లో లేదు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా, అందువల్ల ఇవాళ మళ్ళీ విజిట్ పెట్టుకొని నేరుగా ప్రజలను కలిసి వారికి ఏమేమి ఆపద జరిగిందో ఆ ఆపదలన్నిటినీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ మేము కానీ చేయగలిగిన సహకారం వాళ్ళకి అందించడానికి నేరుగా ప్రజల్లోకి వచ్చాము. ఇప్పుడు అందులో భాగంగా ఈ బ్రిడ్జ్ చాలా పురాతనమైన బ్రిడ్జ్, 100 ఏళ్ళు పూర్తయింది. సో దీన్ని కూడా డెమాలిష్ చేసి కట్టే విధంగా ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. వారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాంక్షన్స్ రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో వాటన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత నాపై ఉందని తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే కలెక్టర్ గారిని ఈరోజు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కానీ లేదా డిజాస్టర్గా జరిగిన సమయంలో కొన్ని ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకునే అధికారాలు ఉంటాయి కాబట్టి వారి ద్వారా ఇక్కడ తక్షణమే ఏమైతే చేయగలుగుతామో వాటిని చేద్దామని కలెక్టర్ గారిని విజిట్కి ఆహ్వానించే వారు వచ్చారు. సో మేము ఇంకా అన్ని వేరే ప్రాంతాల్లో కూడా విజిట్ చేసినాక ఒక 1 అవర్ 2 అవర్స్ అందరూ కూర్చొని అధికారులు, కలెక్టర్ గారు, నాయకులు మేమంతా పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయడానికి ఏం చేస్తే ఈ నీవా నది పరిహార ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటాయో తెలుసుకొని వాటిని చేయడానికే మేము ఈరోజు ఈ ప్రాంతాన్ని విజిట్కి వచ్చినాం. సో అందరూ కూడా ఎవరైతే సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అవి ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, మీరు చూశారు కదా. ఇప్పుడు గాంధీ రోడ్డు మీరు కోర్టు డౌన్లో నుండి చూస్తే ఎప్పుడూ లేని విధంగా వెడల్పు చేయడానికి మేము పూనుకుంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. అందుకుగాను గాంధీ రోడ్లోని ప్రజలందరికీ, బిల్డింగ్ ఓనర్స్కి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరీ ముఖ్యంగా మేము ఏదైతే చేయాలి అని ఆశపడతామో వాటన్నిటికీ మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించి వాటికి అనుకూలంగా మాకు స్పందించి పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారిని మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గాంధీ రోడ్లో చాలామంది కూడా పోయి రోడ్ వైడనింగ్ చేస్తూ ఉంటే అనేక బిల్డింగ్లు, అనేక వాళ్ళ ఇంటి ముందర దాకా వేసుకున్న కాంక్రీట్ అవన్నీ కూడా కొడుతూ ఉంటే స్పందనలలో పోయి చెప్పినా కూడా కలెక్టర్ గారు కూడా వారిని కన్విన్స్ చేసి అభివృద్ధి చెందితే మన నగరం మీకే, మీ ప్రాపర్టీ వాల్యూస్ కానీ మీకు కానీ అందరికీ ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా బాగుంటుంది, ట్రాఫిక్ మూమెంట్ ఉంటాయని చెప్పి కన్విన్స్ చేసినందుకు గాంధీ రోడ్ ప్రజలకి, మా కలెక్టర్కి ఆ విషయంలో కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, చూడా చైర్మన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు గారికి, మిగతా ప్రజాప్రతినిధులకి అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. సో ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో మంచి వర్షం పడింది. ఆల్మోస్ట్ ట్యాంక్స్ కూడా చూస్తే చుట్టుపక్కల ప్రాంతం గుడిపాల మండల్, యాదమరి, గుడిపాల, చిత్తూరు రూరల్ అన్ని ట్యాంక్స్ ఫిల్ అయినాయి. సో గత ఒక వారం, మరి ఇంకొక వారం ముందు కూడా 2 సారి ఇక్కడ ఫ్లడింగ్ కూడా వచ్చింది. లో లయింగ్ ఏరియా కాబట్టి ఫ్లడింగ్ ఇక్కడికి వచ్చింది. సో ఈరోజు ఈ వార్డ్లో ప్రకటన చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ బేసిక్లీ మనం కట్టాలి. ఈ బ్రిడ్జ్ కొంచెం ఓల్డ్ బ్రిడ్జ్, ఇది సేఫ్ స్ట్రక్చర్ ఇది కాదు. గతంలో ఒక ప్రపోజల్ కూడా రాష్ట్ర ప్రభుత్వంకి పంపడం జరిగింది. ఆ ప్రపోజల్ మీద ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఆ ప్రపోజల్ శాంక్షన్స్ అయితే ఇమీడియట్గా ఈ బ్రిడ్జ్ కూడా కట్టడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండోది గాంధీ రోడ్ కూడా రోడ్ కండిషన్ గత సంవత్సరం వర్షం వల్ల ఈ సంవత్సరం వర్షం వల్ల కూడా బాగాలేదు. సో రోడ్ వైడనింగ్తో పాటు డ్రైనేజ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో పౌల్ షిఫ్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. షాప్ ఓనర్స్ కూడా చాలా సహయోగం ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ పని కూడా వచ్చే 1 నెల 2 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా రోడ్ వైడనింగ్ సంబంధించి మనం అందరితో మాట్లాడుతున్నాము. షాప్ ఓనర్స్కి కూడా కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ గ్రీవెన్స్ విని ఎలా ముఖ్యంగా టౌన్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ సమస్య అంటే ఏమిటి, ట్రాఫిక్ ఇప్పుడు పెరుగుతుంది చిత్తూరు టౌన్లోనే. ఎక్కడెక్కడ రోడ్ వైడనింగ్ ఉంది అక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు, కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ 50 సంవత్సరం ఇంకొక 4-5 సంవత్సరం తర్వాత ఇంకా పెరుగుతుంది. మనమందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాము, టౌన్ అభివృద్ధిలో అందరి బాధ్యత ఉంటుంది. సో కానీ ఖచ్చితంగా ఏమేం మీకు లాస్ అవుతుంది, ఆ లాస్ ఎట్లా కంపెన్సేట్ చేయాలి, ఎట్లా మీ సౌకర్యంతో బేసిక్లీ రోడ్ వైడనింగ్ చేయాలి. సో మనం ఆ మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నాము. ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో నేను ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, ఒక మైండ్ సెట్తో పోతున్నారు. దట్ మంచి రోడ్స్ ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే టౌన్ అభివృద్ధి ఆటోమేటిక్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ నుంచి డబ్బు వస్తుంది. సో ఖచ్చితంగా ఊరు అభివృద్ధి కోసం మనం అందరూ కలిసి పనిచేస్తాము. నేను కూడా ప్రజల నుంచి మీ సహయోగం రావాలి నేను కూడా కోరుతున్నాను. మీకు గ్రీవెన్సెస్ ఉంటే రూల్ పరంగా ఎట్లా పరిష్కారం చేయాలి కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సౌత్ ఇండియా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా జబ్బల శ్రీనివాసులను, అలాగే గౌరవ అధ్యక్షులుగా తట్టి అర్జునరావు, గౌరవ సలహాదారుగా అప్పారావు యాదవ్, అలాగే జనరల్ బాడీ మెంబర్లుగా 17 మందికి అవకాశం కల్పించినట్లు జబ్బల శ్రీనివాసులు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలియజేశారు. గత ఆదివారం 12/10/2025 విజయవాడలో ఫంక్షన్ హాల్ సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ నిర్వహించినాం. గతంలో ఇదే ప్రెస్ క్లబ్లో ఆ సెమినార్ గోడపత్రికలు కానీ ఆవిష్కరణ చేసినాం. ఆ సెమినార్లో తెల్లారి 10 గంటల నుంచి 2 గంటల వరకు సౌత్ ఇండియాలోనే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి కొద్దిమంది బీసీ అతిథులు హాజరైనారు. సో వారందరి సమక్షంలో కొన్ని తీర్మానాలు చేసి, అదేవిధంగా సౌత్ ఇండియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోబడినారు. ఆ సౌత్ ఇండియా నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా జబ్బాల శ్రీనివాసులైన నన్ను ప్రపోజ్ చేసినారు. 3 ఎంపీలు అనగా బీదా మస్తాన్ రావు, పాకా సత్యనారాయణ గారు, ఎక్స్ గుజరాత్ ఎంపీ, అదేవిధంగా గోవా ఎక్స్ డిప్యూటీ సీఎం ప్రపోజ్ చేస్తే దానికి ఆర్ కృష్ణ గారు పాల్గొనకపోయినా ఫోన్ ద్వారా బలపరిచినారు. ఏకగ్రీవంగా ఓ జనరల్ కమిటీ జనరల్ బాడీ మెంబర్స్గా వివిధ రాష్ట్రాల వాళ్ళని కానీ ఎన్నుకోబడినారు. గౌరవ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధిపతి తట్టి అర్జునరావు యాదవ్ గారిని గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా
హానరబుల్ అడ్వైజర్గా నమ్మి అప్పారావు గారిని ఎన్నుకోబడినారు. అదేవిధంగా రాష్ట్ర ట్రెజరర్ సౌత్ ఇండియా ట్రెజరర్గా కర్ణాటకకు చెందిన ఎన్బి హరీష్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా మిగతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా జనరల్ బాడీ మెంబర్స్గా పెంతి నాగరాజ ఈజ్ విశ్వబ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఎన్వి రావు నగర లువీళ్ళు నగర కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా బివి సత్యనారాయణ యాదవ్ ఆంధ్రప్రదేశ్. ఉసికేరి లింగమూర్తి కురుబ ఆంధ్రప్రదేశ్. సిహెచ్ సాంబశివరావు బోయ వాల్మీకి ఏపీ. సి సత్యనారాయణమూర్తి శాలివాహన కుమ్మరి. శ్రీమతి లక్ష్మీ శైలజ గౌడ సామాజిక వర్గం. శ్రీమతి వాసిరెడ్డి అనురాధ కొప్పల వెలమ ఏపీ. ఎం కనకారావు నాయి బ్రాహ్మణ ఏపీ. బి గోపాలకృష్ణ వడ్డెర ఏపీ. రామకృష్ణాచారి విశ్వబ్రాహ్మణ ఏపీ. భువనేశ్వర్ సత్య తొగట ఏపీ. అదేవిధంగా పాండు కురువన్ తమిళనాడు. నారాయణ స్వామి కురువన్ తమిళనాడు. భూపేష్ సాగర్ ఉప్పర క్యాస్టు తెలంగాణ. రాజేందర్ ముదిరాజు క్యాస్టు తెలంగాణ. లాయర్ రవిశంకర్ కురువ ఏపీ. అదేవిధంగా సిద్ధన్న మేటి గోవా, ఈయన ధన్గర్ సమాజ వర్గం. సో వీళ్ళందరూ ఆ రోజు ఎలక్టెడ్ అయిన సభ్యులు, జనరల్ బాడీ సభ్యులు. అదేవిధంగా వీరికి బాధ్యతలు అప్పగించినాక ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఫస్ట్ జిల్లాలు పర్యటించమన్నారు. కొద్ది మందికి అబ్జర్వర్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక వాళ్ళని తమిళనాడుకి అట్లా అబ్జర్వర్ల రొటేషన్ సిస్టంలో చేసి సంఘాన్ని స్ట్రెంత్ చేయాలని చెప్పి జనరల్ బాడీ తీర్మానం చేసి దిశానిర్దేశము మాకు ఇచ్చినారు. అదేవిధంగా ఎన్నో కుల బంధువులందరూ పాల్గొని అన్ని సామాజిక వాళ్ళు పాల్గొని దాన్ని జయప్రదం చేసినారు. కాబట్టి వారందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత బృహత్తర బాధ్యత ఇవ్వడం చాలా బరువుకు మించిన అవకాశం. అయినా పెద్దలు, రాజకీయ దురంధరులు నా మీద అభిమానంతో ఈ బాధ్యత పెట్టినారు. కాబట్టి ఈ బాధ్యతల్ని రాబోయే రోజుల్లో కొన్ని బీసీల గురించి ఏమేమి అనేది కొన్ని పాయింట్లు చెప్పినారు. వీటిని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు ఆ రోజు సహకరించిన ఎంపీలు కానీ, బీసీ కుల బంధువులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరికి మీ ద్వారా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో ఎక్కడైనా బీసీ సామాజిక వర్గానికి, ఓబీసీలకి ఎటువంటి ఇబ్బందులైనా తప్పకుండా వారికి సహాయ సహకారాలు చేస్తాం. త్వరలోనే లీగల్ సెల్ కానీ ఒకటి విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తెలంగాణలో హైదరాబాదు, అదేవిధంగా కర్ణాటకలో వచ్చి మెడ్రాస్లో ఏర్పాటు చేయబోతున్నాం. కర్ణాటక బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా తమిళనాడుకు చెందిన చెన్నైలో ఏర్పాటు చేస్తాం. మెయిన్ ముఖ్య ఉద్దేశం బీసీలకు ఈ కొన్ని చిన్న ఈ ల్యాండ్ ఇష్యూస్ కానీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాటిని లీగల్గా ఎదుర్కోవాలంటే ఒక లీగల్ కమిటీ అనేది తీర్మానం చేసినారు పెద్దలందరూ కలుసుకుని. తప్పకుండా ఈ లీగల్ కమిటీలు కానీ ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోతున్నాం. ప్రధానంగా బీసీల్లో ఓబీసీ ఏర్పడినాక ప్రధానమైన కొన్ని అంశాలు బీసీ కులాల లక్షణ సాధనకై అని చెప్పి మాకు ఒక అందరూ కలిసి పెద్దలంతా తీర్మానాలు చేసినారు. ఆ తీర్మానాలు మీకు మీడియా ద్వారా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు జనగణలో
కులగణ శాస్త్రీయబద్ధంగా జరగాలి. ఎందుకంటే ఈ జనగణాంకాలు జరిగేటప్పుడు పట్టణంలో ఈజీగా తెలిసిపోతుంది. గ్రామీణ ప్రాంతంలో అత్యధికులు ఉండేది గ్రామీణ ప్రాంతంలో బీసీ సోదరులు. వారు తెల్లారి 8-9 గంటలకు వృత్తి కార్యక్రమాలు, పనులు, పొలాలు దానికి వెళ్ళిపోతారు. ఒక అధికారి వచ్చే 9 గంటల పైన అతను ఆన్ డ్యూటీ. సో అతను వచ్చినప్పుడు బీగాలు లాక్ చేసి ఉంటారు. మేము ప్రభుత్వానికి విన్నవిస్తా అనేది అది. అధికారుల్ని ఈ మధ్య కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు టీచర్స్కి అడిషనల్ అమౌంట్ పే చేసి వాళ్ళ టైం షెడ్యూల్ మార్చినాడు. 6 నుంచి 9 వరకు, 5 నుంచి 8 వరకు. సో దీంట్లో కరెక్ట్గా జనగణాంకాలు వస్తాయి. ఎవరు ఏమీ చెప్పకుండా వాళ్ళవి ఖచ్చితంగా జనగణాంకాలు తేలుతాయని చెప్పి మా ముఖ్య ఉద్దేశం. ఇదా ప్రముఖులంతా ఓబీసీ నాయకులంతా ఆ రోజు తీర్మానం చేశారు. దీంతోపాటు అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు కానీ, ఎంపీ స్థానాలు కానీ, ఇంకోటి కానీ రకరకాల రూపంలో బయటపోతున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ జనగణతో పాటు కులగణ చేయమన్నాడు కాబట్టి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం కానీ ఎన్డీఏలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ కూర్పులు కానీ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీకెంతో మాకంతా అనేది ఒక నినాదం తెచ్చినారు మన జనరల్ బాడీలో. నిజమే, అది గతంలో ముందునింది, దాన్ని మర్చిపోయినారు. మీ జనాభా ఎంతో మీకంతా, మా జనాభా ఎంతో ఓబీసీలు మాకంతా అనేది ఒక నినాదం తెచ్చినారు. ఇది గొప్పగా గతంలో ఉన్నిందే మళ్ళా కనబడగా అంటే మళ్ళీ దాన్ని మన చెప్పిన జనరల్ బాడీ మీటింగ్లో ఈ పాయింట్గా నేను పూర్తి వచ్చాను. అదేవిధంగా ఆల్మోస్ట్ ప్రభుత్వము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రైవేటు పరిశ్రమలు బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రైవేటు పరిశ్రమలో కానీ రిజర్వేషన్ ప్రకారము స్కిల్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలని నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా చెప్తున్నా. నాకు పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రకులాలు కానీ పనిచేస్తున్నారు. అదేవిధంగా దీన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉండే అజెండాలో తెలియపరిచినారు. బీసీలకు రాజకీయ, సాంఘిక, ఆర్థిక వనరుల్లోనూ 50% పైన రిజర్వేషన్ కల్పించాలా అనేది నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ సౌత్లో అంతా ఇది ప్రపోజ్ చేస్తున్నాం. సౌత్ అనేది బీసీలకు పెద్ద గడ్డ. ఎలాంటి ఇక్కడే ఉదాహరణ తమిళనాడు ముఖ్యమంత్రులు కానీ కర్ణాటక కానీ చాలా వరకు బీసీలు ముఖ్యమంత్రులుగా పరిపాలిస్తున్నారు. ప్రజెంట్ స్టాలిన్ గారు కానీ ప్రజెంట్ సిద్ధరామయ్య గారు కానీ వాళ్ళు బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ బీసీ జనగణాంకాలు నిష్పక్షపాతంగా ఏర్పాటు చేశారు. ఇది చాలా చాలా గొప్ప, బీసీలు అంతా ఆనందించదగ్గ విషయం. ఇక్కడ కానీ గౌరవ చంద్రబాబు గారు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని చెప్పినారు కాబట్టి వారు తప్పకుండా ఇక్కడ కానీ అతి త్వరలోనే బీసీ గణాంకాలు పరిగణలో తీసుకొని మాకు రావాల్సిన నిష్పక్షపాతంగా జనగణాంకాలు జరుపుతారని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. చాలా చాలా సంతోషదగ్గ విషయం. ఎంత త్వరగా చేసినారంటే ఎన్డీఏ ప్రభుత్వం అంత త్వరగా చేసినారు. అదేవిధంగా అంత త్వరగా డైరెక్టర్లు కానీ నియమించినారు. మెయిన్ గతంలో కానీ ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు కానీ నేను క్రియాశీలకంగా తిరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బీసీ కులాల ప్రాతిపదికన ఎవరు ఎంత నిష్పక్షపాతంగా ఖచ్చితంగా నేను వాళ్ళకు ఫండ్స్ కేటాయిస్తాము అన్నారు. 1,00,000 లోపల ఉండే వాళ్ళని ఎంబీసీలో ఏర్పాటు చేస్తానన్నారు. వాళ్ళకి తగిన అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తాము. అంటే 90% లోను, 10% మార్జిన్ మనీ కట్టేట్టుగా చేస్తామన్నారు. దాని తర్వాత 1,00,000 నుంచి 5 లక్షల లోపల బీసీ సామాజికం చెందిన ఉన్నారు. వాళ్ళకి
5 కోట్ల నుంచి ఈ డబ్బు 15 కోట్ల వరకు కేటాయించమని చెప్పి మేము ప్రధానంగా మన జనరల్ బాడీ తీర్మానం చేసింది. అదేవిధంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండే వాళ్ళకి 15 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కేటాయించాలని చెప్పి మేము తీర్మానం చేసినారు. అదేవిధంగా 10 లక్షల పైన జనాభా ఉన్న బీసీ సోదరులకి ఖచ్చితంగా 50 నుంచి 150 కోట్లు కేటాయించాలని చెప్పి తీర్మానం చేసినారు. ఈ తీర్మానాలు మీ మీడియా ద్వారా అందరికీ వివరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా కాపు సోదరులకి 2017లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2000 కోట్లు చేసినారు. సో మనం 2000 కోట్లు ఇచ్చేదానికి హర్షిస్తున్నాం. కానీ 52% ఉన్న జనాభాకి ఖచ్చితంగా ఆ నిష్పత్తితో మాకు అవకాశాలు మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే బీసీలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కొన్ని ఇవి వృత్తి పనులు కానీ ఇవన్నీ పెట్టుకుంటారు. కాబట్టి డబ్బు రూపంలో వస్తే వాళ్ళు ఏమన్నా ఇంకా ఆర్థికంగా ఎదిగేదానికి కానీ ముందంజు పోయేదానికి ఇప్పుడు ఎంతోమంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు. సాఫ్ట్వేర్ కానీ అతలాకుతలం అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ నిధులు అనేటివి మీ ద్వారా ఏ కార్పొరేషన్లు పెట్టినారో ఆ కార్పొరేషన్ ఆ కులం సభ్యుడు ఆధార్ కార్డు కానీ కుల సభ్యుడు కార్డు చూసుకొని తప్పకుండా మీరు ఇస్తే ఆ నిధులు దుర్వినియోగం కాకుండా సన్మార్గంలో అందరికీ అందుబాటు అవుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల్లో చాలా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇతర మంత్రివర్గంలో ఉండే సభ్యులు కానీ అతి త్వరగా జనవరి నుంచి మార్చి లోపల ఎన్నికలు జరపాలా స్థానిక సంస్థలని చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఒక బీసీ సోదరుడు మొట్టమొదటి ప్రస్తావన సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, వార్డు మెంబర్ నుంచి మొదలవుతుంది. కాబట్టి మేము కోరుకునేది అగ్రతాంబూలం ఎట్లా పైనుండే వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి కింద స్థాయి పదవులు నామినేటెడ్ పోస్టులో కానీ డైరెక్టర్ పోస్టులో కానీ అదేవిధంగా వార్డు మెంబర్ కానీ సర్పంచ్గా కానీ కౌన్సిలర్గా కానీ కార్పొరేటర్గా కానీ అదేవిధంగా ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఇంకా ఇది వివిధ రకాలైన పదవులు తప్పకుండా బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్కి అతీతంగా రిజర్వేషన్ 40% చూపించినా 42% చూపించినా 50% పైన ఇవ్వకూడదు అనేది ఎక్కడ సిద్ధాంతం లేదు. అంటే అది అన్అఫిషియల్గా ఓసీలో కానీ జనరల్ కేటాయించవచ్చు. దానికి ఉదాహరణ మా మదనపల్లిలోనే గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ ఓసీలో వచ్చింది, ఎస్సీ సమావర్గానికి ఇచ్చినారు. అంటే వాళ్ళ మీద అభిమానంతో అక్కడ ఉండే నాయకులంతా కలుసుకొని వాళ్ళు అత్యధికంగా ఉన్నారు, వాళ్ళ కులస్తుల కోరిక ప్రకారం కేటాయించారు. అదేవిధంగా అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులమైన మాకు ఓబీసీ రూపంలో ఉన్న మేము ఖచ్చితంగా మాకు కానీ రాబోయే ఎనీ పార్టీ ఏదంటే గతంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన ప్రభంజనంలో ప్రయాణం చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు తప్పకుండా దీన్ని స్థానిక సంస్థలు అత్యధిక ప్రయారిటీ ప్రాముఖ్యత మాకు కల్పించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అవకాశం మన జనరల్ బాడీలో నాకు ఎన్నిక సహకరించిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్క వారం కానీ 10 రోజులకు ఒక్కసారి కానీ తిరుపతిలో ఇక్కడ మీటింగ్ చూసుకొని అదేవిధంగా విజయవాడ ఈ ఓబీసీ నెక్స్ట్ 2nd యానివర్సరీ బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మీ ద్వారా అందరిగా ధన్యవాదాలు. జై బీసీ. వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనాలు 2 రోజులు మాత్రమే నిర్వహించండి అని టీటీడీ ఈవోను చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి.
తిరుమలలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దినాలు పర్వదినాలు నిర్వహించడంపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మండిపడ్డారు. గత ప్రభుత్వం తిరుమలలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజు దర్శనాలు 10 రోజుల పాటు పొడిగించడంపై స్వామివారి ఆగమ శాస్త్రాలు అపవిత్రమవుతున్నాయని శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకంపై స్వామీజీ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఈవోకు వినతి పత్రం అందజేశారని తెలిపారు. నమో వెంకటేశాయ. సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి గతంలో 2 రోజులు మాత్రమే జరిగేది. ఏకాదశి, ద్వాదశి ఆ 2 రోజులు పవిత్రంగా భక్తులందరినీ కూడా వచ్చినటువంటి భక్తులకి స్వామి దర్శనాన్ని చేయించే పరిస్థితి ఉండేది. కానీ గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశిని 10 రోజులు జరిపించి పూర్తిగా వ్యాపార ధోరణితో చాలా దారుణాతి దారుణం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వైకుంఠ ఏకాదశి 10 రోజులు దర్శనాలంటూ చాలా బాధాకరంగా భక్తుల దగ్గర దోచుకునేటటువంటి దేవుడి పేరు చెప్పి దోచుకున్నారు. ఇది అందరికీ తెలిసినదే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్వామి ప్రాశస్యము కానీ ఆ వైకుంఠ ఏకాదశి పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ 2 రోజులు మాత్రమే మనం చేయగలగాలి. ఎవరో కోరారని 365 రోజులు కోరితే 360 రోజులు మనం దర్శనాలు వైకుంఠ ఏకాదశి చేయలేం కదా. 10 రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి, వారికి నచ్చిన వారికి దర్శనాలు చేపించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు. కాబట్టి ఇది చాలా తప్పిదము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈవో గారికి కలవడం జరిగింది, చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయ్యా దయచేసి గత ఆచారం ఏదైతే ఉందో గతంలో ఏదైతే 2 రోజులు చేయించేవారు దర్శనాలు వైకుంఠ ఏకాదశి నాడు అలాగే చేయండి. అంతే తప్ప ఇటువంటి శాస్త్ర విరుద్ధంగా ఏదైతే తిరుమలలో లేనటువంటి పద్ధతులు పెట్టి గత ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా సరిదిద్ది అందరికీ కూడా 2 రోజులు సర్వదర్శనం అందరికీ కూడా ఒక స్లాట్లో వెళ్ళేటట్టుగా అందరికీ అవకాశం వచ్చేటట్టుగా ఆ రోజు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలు అనేవి ఏవి లేకుండా 2 రోజులు అందరూ దర్శించుకునేటట్లుగా చేస్తే ఆ 2 రోజులు తనకు పవిత్రమైన భావనతో ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున వారికి కోరాము. ఖచ్చితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాము. గతంలో తోపులాట జరిగింది కదా, ఈ తోపులాట విషయం గతంలో ఇది 10 రోజులు వైకుంఠ ఏకాదశి పెట్టారు. భక్తులు ఎక్కడి నుంచో వస్తారు. అంటే కొంతమంది భక్తుల టీటీడీ పెద్దలు ఈవో గారిని కానీ చైర్మన్ గారిని అలాగే ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మన ఆచారాలు సాంప్రదాయాలు మనం గౌరవించాలి. చాలామంది భక్తులు ఏమంటున్నారంటే 10 రోజులు పెట్టడం వలన మేము దర్శనాలు చేసుకునే అవకాశం వస్తుంది, మేమందరం కూడా 10 రోజులు కూడా స్వామిని దర్శనం చేసుకునే ఏదో ఒక రోజు మాకు కుదురుతుంది అంటున్నారు. దయచేసి భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి అనేది ఒక పరమ పవిత్రమైన రోజు. అది ఈరోజు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు మాత్రమే. ఇంతకు పూర్వం తిరుమలలో ఉండేటటువంటి తిరుపతిలో ఉండేటటువంటి వేద పండితులు కానీ ఆగమశాస్త్ర పండితులు కానీ వారికి తెలియదా? ఎందుకు 2 రోజులు మాత్రమే దాన్ని కొనసాగించారు? కొత్తగా గత ప్రభుత్వం వచ్చి ఈ విధానాన్ని మార్చింది, 10 రోజులకి పొడిగించింది. కాబట్టి దయచేసి ఏ భక్తులైనా దర్శించుకోవాలనుకుంటే ఆ 2 రోజుల్లో వచ్చి మీరు దర్శనం చేసుకోండి తప్ప వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఉండదు. 10 రోజులు ఉండేది వైకుంఠ ఏకాదశి కాదు. అది కేవలంగా మనం మభ్య పెట్టడానికి భక్తుల నుంచి ఏవో టికెట్ల రూపంలో లేకపోతే రకరకాలుగా మనం వసూలు చేసుకోవడానికి గత ప్రభుత్వం చేసిందే తప్ప ఇది వాస్తవికత మాత్రం కానే కాదు. టీటీడీ చరిత్రలో ఎప్పుడు 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఎక్కడా దర్శనాలు లేవు. గత చరిత్రలో ఒకసారి కూడా చూడమని కూడా ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాం. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ఘోరమైన తప్పిదాన్ని సరిదిద్దమని మేము మరీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులని, యంత్రాంగాన్ని మేము కోరుతున్నామండి. జీఎస్టీ స్లాబ్లను 2 తగ్గించడం వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. రవాణా లాజిస్టిక్స్ పరంగా జీఎస్టీ 2.0 ద్వారా కలిగిన ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం కూడలి వరకు ఏర్పాటు చేసిన జీఎస్టీ అవగాహనపై నిర్వహించిన వాహనాల ర్యాలీ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్లో భాగంగా పలు ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు
కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రవాణా లాజిస్టిక్స్ పరంగా జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. సామాన్య ప్రజలకు జీఎస్టీ 2.0 ద్వారా సవరించిన పన్ను విధానం ద్వారా నిత్యావసరాలు, పాలు, పెరుగు, ఇంటి సరుకులు కొనుగోలులో కనీసం 2,000 రూపాయల నుండి గరిష్టంగా 5,000 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. చిన్న వాహనాల కొనుగోలు ద్వారా సుమారు 1 లక్ష రూపాయల నుండి ఖరీదైన వాహనాలకు దాదాపు 50 లక్షలు తగ్గుతుందని తెలిపారు. పన్నుల విధానాన్ని సవరించి సామాన్య ప్రజలకు మేలు కలిగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గృహోపకరణాలు, ఫ్రిడ్జ్లు, మిక్సీలు, గ్రైండర్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, నిత్యావసరాల ధరలు తగ్గడంతో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. డీటీసీ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 వాహనాల ధరలు, రవాణా విడి భాగాలు, ఇన్సూరెన్స్ మొదలైన ధరలు తగ్గాయని, ఇది సామాన్యులకు ఎంతో మేలు కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ ఖటారి అనురాధ, మాజీ ఎమ్మెల్యే రాజనరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభపరిణామ దినం. ఈరోజు దేశ ప్రధాని మన ఆంధ్ర రాష్ట్రం కర్నూలుకి విచ్చేయడం జరిగింది. కర్నూలులో పెద్ద ఎత్తున సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ అనే ఈ కార్యక్రమాన్ని మా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పెద్ద ఎత్తున ఆంధ్ర నుండే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం అసెంబ్లీ జరిగే సమయంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ తీర్మానం చేసి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానికి కూడా మేము బిల్లుల ఆమోదం తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలకి పొద్దునే పాల్ ప్యాకెట్ కాడ నుండి రాత్రి వేసుకునే టాబ్లెట్ దాకా అన్నిటిపైన కిచెన్లో మిక్సీ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, అలాగే ఓవెన్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, టీవీ కావచ్చు, అనేక వాటిపైన 10 నుండి 15% జీఎస్టీ తగ్గడం అంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఏదో రకంగా 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు అంటే హోమ్ నీడ్స్ పైన కావచ్చు, ఇంకా ఈ ఎలక్ట్రికల్ కార్లు, బైకులు, వెహికల్స్ కొనే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా రైతులు ఆ ట్రాక్టర్లు కావచ్చు, కల్టివేటర్లు కావచ్చు, లేదా పురుగుల మందు కొట్టే మిషన్లు కావచ్చు, అన్నిటిపైన కూడా ఈ జీఎస్టీ తగ్గడం అనేది పెద్ద ఎత్తున రైతుల్లో, వ్యాపారస్తుల్లో, మామూలుగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందపడే విధంగా దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టడం ఇది హర్షణీయం, ఆనందకరం. దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున మా పార్టీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, 50 డివిజన్లలో కూడా ప్రతిరోజు ఈ సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని, సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భాగంగా మన గౌరవనీయులు చిత్తూరు జిల్లా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ సార్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి గాంధీ సర్కిల్ వరకు సారే స్వయంగా ట్రాక్టర్ నడపడం జరిగింది. ఈ సందర్భంగా మనకు అన్ని రకాల వాహనాలపైన కూడా చాలా వరకు జీఎస్టీ సేవింగ్ జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ పైన, రవాణా విడిభాగాల పైన కూడా మనకు ఎక్కువగా ప్రజలకు ఉపయోగ విధంగా ట్యాక్స్ తగ్గడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి అలాగే అందరికి కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. సాగర్మాల ప్రాజెక్టు పనులపై సంబంధిత అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గురువారం మేఘా కంపెనీలో శ్రీకాళహస్తి, సూలూరుపేట ఆర్డీఓలు భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, నేషనల్ హైవే పీడీ నెల్లూరు చౌదరి, కోట, చిల్లకూరు తహసీల్దార్లు, జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సాగరమాల ప్రాజెక్టు పనులపై సమీక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో సాగరమాల ప్రాజెక్టు క్రింద గ్రీన్ ఫీల్డ్ హైవేలు పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు మొత్తం 4 ప్యాకేజీలుగా రూపొందించుకున్నాయని తెలిపారు. సుమారు 3,000 కోట్ల రూపాయల వ్యయంతో 125 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ రోడ్డు ప్రధానంగా చెన్నై, కోల్కతా నేషనల్ హైవేను కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానించేలా రూపకల్పన చేయబడ్డాయని తెలిపారు. ప్రధాన ప్యాకేజీలుగా నాయుడుపేట, కృష్ణపట్నం పోర్టు సౌత్ గేట్ వరకు సుమారు 36 కిలోమీటర్లు, వరగిలి క్రాస్ కృష్ణపట్నం పోర్టు వరకు సుమారు 35 కిలోమీటర్లు, ముత్తుకూరు పరిధిలో సుమారు 19 కిలోమీటర్ల ప్యాకేజీ, ఇంకో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ప్యాకేజీ కలిపి మొత్తం 4 ప్యాకేజీలు ఉన్నాయని తెలిపారు. ఈ 4 ప్యాకేజీలలో 3 తిరుపతి జిల్లా పరిధిలో, 1 ప్యాకేజీ నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయని, ఈ రోజు అన్ని ప్యాకేజీలను సైట్లో పరిశీలించి భూసేకరణ
భూసేకరణ, మైనింగ్, ఇరిగేషన్ తదితర శాఖలతో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కార చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ పనుల్లో 3 ప్యాకేజీలకు డిసెంబర్ 2025 నాటికి, మిగతా ప్యాకేజీలో 2027 జూన్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ హైవేలు పూర్తయిన తర్వాత కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ మరింత బలపడుతుందని తెలిపారు. దీనివలన ప్రాంతీయ పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరింత పెరుగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి 2025 జనవరిలో శంకుస్థాపన చేశారని తెలిపారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు కూడా 2026 డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. మొత్తం 4,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులు గూడూరు నియోజకవర్గ పరిధిలో శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ పనుల పురోగతిని సమీక్షించడానికి ఇవాళ సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ మరియు NHAI అధికారులతో సమీక్షించామని తెలిపారు. మనకి తిరుపతి జిల్లాలోని సాగర్మాల ప్రాజెక్ట్స్ గ్రీన్ఫీల్డ్ హైవేస్ని ఈరోజు సందర్శించడం జరుగుతుంది. మనకి మొత్తానికి సాగర్మాల 4 ప్యాకేజ్ వర్క్స్కి గాను సుమారుగా 3,000 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఏదైతే మనకి చెన్నై కోల్కతా హైవే నుంచి కృష్ణపట్నం పోర్టుకి నాయుడుపేట నుంచి ఒక రోడ్డు సుమారుగా 36 కిలోమీటర్లు, అదేవిధంగా వరగలి క్రాస్ నుంచి 35 కిలోమీటర్లు, అదేవిధంగా మళ్ళీ మనకి ముత్తుకూరు నుంచి ఒక ప్యాకేజ్ 19 కిలోమీటర్స్, ఇంకో ప్యాకేజ్ ఇంటర్నల్గా మొత్తానికి 4 రోడ్స్ కలిపి 3,000 కోట్ల రూపాయలతో చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ 4 రోడ్స్లో కూడా ఒకటి నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది పూర్తిగా. మిగతా 3 రోడ్స్ కూడా తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆ 3 రోడ్స్ కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, అదేవిధంగా రోడ్ చేయటంలో మైనింగ్ నుంచి కానీ, ఇరిగేషన్ నుంచి కానీ ఇంకేమన్నా ఇతరత్ర సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేసి ఇవన్నీ కూడా వచ్చే డిసెంబర్ నాటికి 3 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతాయి. ఇంకొక ప్యాకేజ్ 4 ఏదైతే నాయుడుపేట నుంచి మనకి సౌత్ గేట్ కృష్ణపట్నం వరకు ఉందో అది జూన్ 2027కి కల్లా అది కూడా కంప్లీట్ అవుతుంది. ఈ 3,000 కోట్ల అభివృద్ధి పనులు, రోడ్డు పనులు కంప్లీట్ అయితే మొత్తానికి ఏరియా కృష్ణపట్నం పోర్టుకి అనుసంధానమై ఎన్నో పరిశ్రమలు రావడానికి, అదేవిధంగా కృష్ణపట్నంలో ఉన్నటువంటి కనెక్టివిటీ అంతా కూడా హైవేకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ క్రిస్ సిటీ ఏదైతే మనం 2,500 ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అనేది చేస్తున్నామో ఆ వర్క్స్ని కూడా ఈరోజు సందర్శించడం జరుగుతుంది. అది గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న జనవరి నెలలో 2025 జనవరి నెలలో మనకి 1,200 కోట్లకి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. సుమారుగా ఇప్పటికీ అక్కడ 200 కోట్లకు పైగా వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికల్లా కూడా ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా 1,200 కోట్లతో కంప్లీట్ చేస్తే ఆ 2,500 ఎకరాలు కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ సిటీ అనేది ఏర్పాటు, ఏదైతే శ్రీ సిటీ నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ తరహాలో పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ రావడానికి చాలా అనువైన ప్రదేశం. పూర్తిగా చూసుకున్నట్టయితే సుమారుగా 4,500 నుంచి 5,000 కోట్ల పనులు చాలా శరవేగంగా ఈ ప్రాంతంలో గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా సమీక్షించడానికి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్తో NHAI అఫీషియల్స్ అందరితో కూడా విజిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల అక్టోబర్ 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జీఎస్టీ 2.0 సంస్కరణ ఉత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి అన్ని నియోజకవర్గాలలో వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ రేటు తగ్గింపుతో ప్రజలకు లభిస్తున్న ప్రయోజనాలు మరియు ఆర్థిక ఆదా గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలియజేశారు. తిరుపతి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణా అధికారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్ డీలర్ల ప్రతినిధులు, వినియోగదారులు,
వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాహనాల కొనుగోలుపై తగ్గిన జీఎస్టీ రేట్ల ద్వారా వాహన కొనుగోలుదారులకు లభించిన సేవింగ్స్, వాహనాల పరిశ్రమల సంస్కరణల ప్రభావం వంటి అంశాలపై చర్చించారు. అదే సమయంలో ఆటోమొబైల్ డీలర్ల చేత ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయబడి తాజా మోడళ్ల వాహనాలను ప్రజలకు ప్రదర్శించారు. ట్రాక్టర్, చిన్న కార్లు మరియు మోటార్ సైకిళ్లు జీఎస్టీ పన్ను తగ్గింపు తర్వాత వచ్చే సేవింగ్స్ కు సంబంధించిన ధరల పట్టిక ప్రతి స్టాల్స్ ముందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ అవగాహన వాహన ర్యాలీ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం నుండి కపిలతీర్థం వరకు నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో పన్ను చెల్లింపు పారదర్శకత, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణల ప్రాధాన్యం గురించి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాయలసీమ జోన్ ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047లో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలపడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా తెలియజేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల వాహనాల కొనుగోలుపై పన్ను భారం తగ్గి ప్రజలకు గణనీయమైన ఆర్థిక లాభం కలుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభివృద్ధికే ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ అధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఎక్కువ నిత్యావసర వస్తువులు మరియు ఫలరకాల సేవలు పన్ను రహితంగా ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, చిన్న కార్లు, మోటార్ సైకిళ్ల వరకు తగ్గిన జీఎస్టీ పన్ను ద్వారా లబ్ధి పొందే అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మరొక జీఎస్టీ అధికారి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాత ధరలకు, కొత్త ధరలకు వినియోగదారులు వ్యత్యాసం తెలుసుకోవాలని, ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే టోల్ ఫ్రీ నంబర్ 1915 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాస్త్రోక్తంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం. సాగరమాల ప్రాజెక్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సుమారు 3,000 కోట్ల రూపాయల వ్యయంతో 125 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని వెల్లడి. నీవా నది వరద ముంపు బాధితులను పరామర్శించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి బాధితులకు బాసట. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ 2.0 ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.